టార్చ్ లైట్కే మనం ఓట్లు వీడేనా వీడియో 2 ఫోటోలు వస్తాయి. చేనేత పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలో ప్రక్రియ భాగంగా నేను గాడిపల్లి శ్రీనివాస్ గజ్వేల్ కాంగ్రెస్ ముఖ్య నాయకుడిని. మా పద్మశాలీల కులబాంధవుల కోరిక మేరకు చైర్మన్ అభ్యర్థిగా డైరెక్టర్గా పోటీ చేస్తున్నాను. మా ప్యానల్ తరఫు నుండి గుండు లక్ష్మణ్ ప్రజ్ఞాపూర్ గారు మరియు గుండు మల్లేశం మరియు చెప్పాల శ్రీనివాస్ మరియు లగిశెట్టి దుర్గం గారు పోటీ చేస్తున్నారు. ఇది నేను గతంలో పద్మశాలి సంఘం అధ్యక్షునిగా 4 ఏళ్ళు పనిచేయడమైంది. మరియు వర్తక సంఘం బట్టల వర్తక సంఘం అధ్యక్షునిగా 3 ఏళ్ళు పనిచేయడం జరిగింది. ఇదే సహకార సంఘంలో 2 ఏళ్ళు పనిచేశాను. నాకు కుల బాంధవుల సహకారం చాలా ఉంటుంది. వాళ్ళ కోరిక మేరకే నేను నిలబడడం ఈసారి. గతంలో నేను ఉన్నప్పుడు అప్పుడు బీఆర్ఎస్లో నుండి 1,50,00,000 రూపాయలు తెచ్చి ఫంక్షన్ హాలు నిర్మాణకారు ముఖ్య పాత్ర వహించాను. కాంట్రాక్టర్గా నేనే ఉండి దాన్ని నిర్మించడం జరిగింది. నా తర్వాత ప్రసాద్ గారు ఉండి కూడా దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. కానీ దాని తర్వాత వచ్చిన అధ్యక్షులైనా కానీ ఎవరైనా కానీ ఇంతవరకు దాన్ని అందుబాటులో తేలేకపోయింది. అందుకోసం ఈసారి కులస్తుల కోరిక ఏముందంటే అధికార ప్రభుత్వం ఉన్నవారిని ఎన్నుకుంటే మనకు అది అందుబాటులోకి వస్తుందని. అంటే నేను తప్పకుండా 6 నెలల లోపల మా ప్రియతమ నాయకులు నర్సిరెడ్డి గారు ఇస్తే దానికి కావాల్సిన ఫండ్స్ అన్ని తీసుకొస్తా, అది అందుబాటులో తెస్తాను. మా పద్మశాలీలు చాలా ఇప్పుడు షట్టర్స్ అన్నీ ఒక్కొక్క షట్టర్ 50,000 60,000 కిరాయిలు కడుతున్నారు. ఇప్పుడు మార్కెట్లో కూడా చాలా షట్టర్స్ అవుతున్నాయి. అక్కడ సైడ్ కూడా మూట వ్యాపారులకు కూడా షట్టర్స్ అవుతున్నాయి. తప్పనిసరి మా అధిక నాయకులతో కొట్లాడైనా కానీ మా కులస్తులకు దాంట్లో తక్కువ రేటుతో నేను అందించే ప్రయత్నం చేస్తానని, మా నాయకులతో కొట్లాడైనా మా కులస్తులకు తెస్తానని అందరి సమక్షంలో కూడా మాటిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే చేనేత సహకార సంఘం గత 13 ఏళ్ల నుంచి కూడా ఎలక్షన్స్ కాలేదు. దాంట్లో ఉన్న షటరు ఇప్పటికే సిద్ధావస్థకు వచ్చింది. అది కూడా నేను తప్పనిసరి ప్రభుత్వంలో ఉన్నాను కనుక ఖచ్చితంగా నేను అవి పునర్నిర్మిస్తాను. మీద పద్మశాలి సంఘానికి ఇప్పటికీ ఆఫీస్ లేదు, కూర్చోనికి ఏం లేదు. పైన కమిటీ అలాగా నిర్మిస్తా అని అందరి విషయంలో నేను మాటిస్తున్నాను. ఎందుకంటే నాది అధికార ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, దానిలో నేను ముఖ్య నాయకుడిని కాబట్టి తప్పనిసరిగా ఈ సేవలు చేయడానికైనా నన్ను ఎన్నుకోవాలి. అత్యధిక మెజారిటీతో నా యొక్క గుర్తు ఏమొచ్చింది, మంచం గుర్తు. తప్పనిసరి కుల బాంధవులందరూ ఈసారి తప్పనిసరి నన్ను ఉండాలని చెప్పి ప్రోత్సహించారు. తప్పనిసరి నా అధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. మరియు నా యొక్క ఛానల్ లగిశెట్టి దుర్గం క్రమ సంఖ్య 16. తప్పనిసరి మా లగిశెట్టి దుర్గం గారిని కూడా తప్పనిసరి గెలిపించారని మా కుల బంధువులందరికీ కోరుతున్నాను. 4 నాది మంచం గుర్తు. తప్పనిసరి గెలిపించాలని నన్ను కుల బంధువులందరికీ కోరుతున్నాను. 5 నంబర్ తప్పనిసరి మా గుండు లక్ష్మణ్ గారిని, గుండు మల్లేశం గారిని తప్పనిసరి గెలిపించాలని కోరుతున్నాను కుల బంధువులందరికీ. గుండు లక్ష్మణ్ గత పద్మశాలి సంఘంలో కూడా అతని సేవలు చాలా ఉన్నాయి. సెక్రటరీ కూడా పనిచేశాడు 5 ఏళ్ళు. తప్పనిసరి అతన్ని కూడా అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. 8 నంబర్ క్రమ సంఖ్య 8 చెప్పాల శ్రీనివాస్ గారు. వాళ్ళ నాన్నగారు కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. పద్మశాలి సంఘంలో కానీ చేనేత సహకార సంఘంలో కానీ గుర్తింపు బాగుంది. కావున పద్మశాలి కులస్తులందరూ చెప్పాల శ్రీనివాస్ గారిని కూడా అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. క్రమ సంఖ్య లగిశెట్టి దుర్గం గారు. తప్పనిసరి దుర్గం గారిని, ఎందుకంటే అతడు దేవాలయాల్లో పనిచేస్తా అంటే తప్పనిసరి సమయం కేటాయిస్తాడు. అతను అధిక మెజార్టీతో తప్పనిసరి గెలిపించాలని కోరుతున్నాను. కుల బాంధవులందరికీ ఒక్కటే విన్నవించుకుంటున్నాను, సమయం ఇచ్చేటోళ్ళని గెలిపించండి. ఏదో ఉత్సవ విగ్రహాల్లాగా తడిగుడేసుకొని ఉండేటోళ్ళకి మీరు ప్రోత్సహించకండి. ఎందుకంటే గత 3-4 సంవత్సరాలుగా పద్మశాలి సంఘం అనేది కుంటుపడిపోతున్నది, అందరికీ తెలుసు. అది ఫంక్షన్లు అవుతలేదు, ఎసటి పనులు అవుతలేదు. దయచేసి మీరందరూ పద్మశాలి కుల బాంధవులకు అందరికీ మనకు పనిచేసేటోళ్ళని ఎన్నుకోవాలని మీ అందరి తరఫున, నా తరఫున కోరుచున్నాను. మరియు మహిళలు
మా తరఫున 2 మహిళలను నిలబెట్టడం జరిగింది. క్రమ సంఖ్య 2 అమృతమ్మ, బొలిబొత్తుల అమృతమ్మ గారిని గెలిపించాలని కోరుతున్నాను. క్రమ సంఖ్య 3 మద్దూరి పద్మ గారినే మీ ఓటేయాలి. తప్పనిసరి అందరికీ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మా ప్యానెల్ ద్వారా మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి మీకు కావాల్సినప్పుడు అందుబాటులో ఉంటామని, సేవ చేస్తామని అందరికీ మనం చేస్తున్నాం. జై పద్మశాలి.